హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాల్టి మన వీడియోలో అయితే మనం మేషరాశి వారి గురించి మాట్లాడుకోబోతూ ఉన్నాము. మరియు వీరికి సంబంధించిన పూర్తి వివరణ గురించి కూడా తెలుసుకోబోతూ ఉన్నాము. మేషరాశి వారికి అయితే ఈ 5 పనులు మీరు అస్సలు చేయకూడదు. ఇలా చేశారు అంటే కనుక చాలా నష్టపోతారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరణ కనుక మీరు తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే ఏమాత్రం లేట్ చేయకుండా ఎన్ని పనులున్నా అన్ని పక్కన పెట్టేసి వెంటనే వీడియోని మొదటి నుంచి చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరండి. ఇక ఇంతే కాకుండా ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే మరి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ పక్కనే ఉన్న ఈ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇలా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక ఇంతే కాకుండా మరి చూసుకుంటూ ఉన్నట్లయితే కనుక ఇప్పటి వరకు మీరు కనుక మరి ఇవాళ మన ఈ వీడియోని లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మరీ ముఖ్యంగా మేషరాశి వారితో షేర్ చేయడం అస్సలకే మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా వీడియోలోని పూర్తి విషయానికి కనుక వచ్చినట్లయితే ఇక్కడ మనం మొట్టమొదటిగా కూడా మేషరాశి వారి గురించి మాట్లాడుకోవలసి వస్తూ ఉంటుంది. ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికి సంబంధించి అసలు ఈ జనవరి నెల కానివ్వండి, లేదు అంటే అసలు ఈ సంవత్సరం అంటే ఈ జనవరి నెల మొదటి నుంచి ఎలా ఉండబోతుంది అనే విషయానికి వచ్చినట్లయితే కనుక మరి ఈ మేషరాశి వారికి అయితే ఇప్పుడు ఈ 2025వ సంవత్సరం అంతా కూడా వీరికి కొన్ని శుభ ఫలితాలను ఇవ్వబోతుంది, అలానే కొన్ని అశుభ ఫలితాలను కూడా ఇవ్వబోతుంది. సో దీని కారణంగా ఈ సంవత్సరం వీరికైతే పూర్తిగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతుంది. కాబట్టి ఇక దీనికి సంబంధించి మరి మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు కొన్ని పరిహారాలను పాటించవలసి ఉంటుంది. కొన్ని మార్పులు చేర్పులను చేసుకొని కొన్ని అలవాట్లను కూడా అలవర్చుకోవలసి ఉంటుంది. ఇక దానికి సంబంధించి పూర్తి వివరణ కూడా మీరు చూసినట్లయితే మీరు ఏవైతే మార్పులు చేర్పులు చేసుకోవాలో వాటి గురించి మీకు అర్థమవుతుంది. ఇక ఇంతే కాకుండా ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో ఇక వీరికి సంబంధించి అసలు వీరి జాతకరీత్యా వీరికి ఏ విధంగా ఉండబోతుంది, ఎలా కలిసి రాబోతుంది అనే విషయానికి వచ్చినట్లయితే కనుక మరి మేషరాశి వారు అన్ని రంగాలలో కూడా అంటే వీరు ఏ రంగాలలో ఉన్నారో ఆ అన్ని రంగాలలో ఉన్న మేషరాశి వారు కూడా ప్రతి దాంట్లో నేనే ముందుండాలి అనే ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే వీరు ప్రతి దాంట్లో నా అనే చెయ్యి ఉండాలి, నేనే ముందుండి అన్నీ చూసుకోవాలి అనేటువంటి ఆశతో ఆకాంక్షతో అయితే మరి వీరు ముందుకి సాగటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో ఇక వీరికి సంబంధించి చూసుకుంటూ ఉన్నట్లయితే కనుక మరి వీరైతే చాలా చక్కగా కొన్ని అలవాట్లని అలవర్చుకోవాలన్నాం కదా. అందులో మొట్టమొదటి వచ్చేసి ప్రతిరోజు దైవ ఆరాధన చేయటం. ఎప్పుడైతే మరి మీరు దైవ ఆరాధన చేస్తారో ప్రతిరోజు మరీ ముఖ్యంగా మీ ఇంటి కొలువు ఎవరైతే ఉంటారో అంటే మీ ఇంటి ఆరాధన, మీ దైవ ఆరాధన మీరు ఎక్కువగా ఏ దేవుడిని లేదు ఏ దేవతని నమ్ముతారో వారిని ఎక్కువగా పూజించడం వలన అయితే మీకు చాలా చక్కటి శుభ ఫలితాలు లభించే సూచనలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇంతే కాకుండా మరి మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి మీరు వీలైనంత వరకు కూడా కోపాన్ని తగ్గించుకొని ఉండటం చాలా వరకు మీకు మంచిని చేకూరుస్తూ ఉంది. తన కోపమే తన శత్రువు అని ఏ విధంగా చెప్పడం జరిగిందో అదే విధంగా కొన్ని పరిస్థితుల్లో కొన్ని కాదు చాలా పరిస్థితుల్లో మీ కోపమే మీకు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులని మరియు ఎన్నో రకాలైనటువంటి నష్టాలని తెచ్చిపెడుతూ ఉంది. ఇక దీని కారణంగానే మరి మీరు అయితే అన్నిటినీ దూరం చేసుకొని అంటే మీరు కనుక మొట్టమొదటిగా మీ కోపాన్ని దూరం చేసుకున్నారు అని అన్నట్లయితే ఇక మీకు ఉన్న ఏవైతే నష్టాలు ఉంటాయో అవన్నీ కూడా దూరం అయిపోతాయి. కాబట్టి కోపాన్ని తగ్గించుకోండి. మరి ఎవరైనా సరే అబద్ధాలు చెప్పినా మోసం చేసే ప్రయత్నాలు చేసినా ఇటువంటివన్నీ కూడా మరి మేషరాశి వారు సహించరని చెప్పుకోవచ్చు. ఇక వీరికి కోపానికి కనుక వచ్చింది అని అన్నట్లయితే అడ్డు అదుపు ఉండదని చెప్పుకోవచ్చు. వీరి కోపం మరో ప్రళయంగా మారిపోతూ ఉంటుంది. కాబట్టి దయచేసి మేషరాశి వారి దగ్గర ఎవరు కూడా అబద్ధాలు చెప్పడానికి లేదు అంటే మోసాలు చేసే ప్రయత్నాలు అసలు చేయొద్దు. ఇక ఇలా చేయడం ద్వారా అయితే మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. ఇక ఇంతే కాకుండా మరి మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో ఇక వీరికి అయితే ఆర్థిక స్థితిగతికి సంబంధించి కూడా కొన్ని చేకూర్చబోతూ ఉన్నాయనే చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ 5 పనులు చేసినట్లయితే కనుక మీ ఇంటి నుంచి లక్ష్మి వెళ్ళిపోతుంది. మరి లక్ష్మీదేవి మీ ఇంటి నుంచి వెళ్లకుండా మరియు డబ్బు ఎల్లవేళలా మీ దగ్గర కొనసాగేలాగా ఉండాలి అని అన్నట్లయితే కనుక మరి మీరు కొన్ని పరిహారాలను పాటించవలసి ఉంటుంది. అంటే
ముఖ్యంగా చూసుకుంటూ ఉన్నట్లయితే కనుక మరి మీరైతే ఒక 5 పనులని అస్సలకే చేయకూడదు. ఒకవేళ ఇలా చేశారు అంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది. అందులో మొట్టమొదటి ఏంటిది అని అన్నట్లయితే కనుక వీలైనంత వరకు మరి మీరు పెరుగుని మరియు పాలని ఇతరులకి దానం చేసే ప్రయత్నాలు చేయకండి. పెరుగు పాలు మాత్రమే కాదు, పాల ఉత్పత్తులకి సంబంధించి ఏవైనా సరే మీరు గనక ఎదుట వ్యక్తులకి గనక దానం ఇచ్చారు అని అన్నట్లయితే అంటే అది ఏ సమయంలోనైనా ఏ రోజునైనా సరే మీరు గనక ఎదుటి వ్యక్తులకి దానం ఇచ్చారు అని అన్నట్లయితే లక్ష్మి వెళ్ళిపోతుంది. ఇక రెండవది చూసుకుంటూ ఉన్నట్లయితే కనుక మరి మీరు ఇనప వస్తువులు ఏవైతే ఉంటాయో అంటే ఇనప పెన్నం కానివ్వండి, లేదు అంటే కనుక ఇనప కళాయిలు కానివ్వండి, ఇనప పెన్నాలు కానివ్వండి, లేదు అంటే ఇనప గరిటెలు కానివ్వండి, ఇనప అట్లకాడలు కానివ్వండి, లేదు అంటే ఇనప వస్తువులకి సంబంధించింది అది ఏదైనా సరే మీరు గనక ఇతరులకి దానం ఇచ్చారు అని అన్నట్లయితే మరి ఖచ్చితంగా అంటే దానం ఇచ్చినా, లేదు అంటే వాళ్ళకు వాడుకోవడానికి ఏదైనా ఇచ్చినా మరి మీరు అయితే తీవ్ర ఇబ్బందులకి గురవ్వటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఆ నష్టాలకి జోలిన పోకుండా, ఆ నష్టాలు మిమ్మల్ని ఇబ్బందులు బాధలు పెట్టకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇనుప వస్తువులని దయచేసి ఎవరికి దానం ఇవ్వకండి. ఇక అదేవిధంగా చాలామంది చిరిగిపోయిన బట్టలు, లేదు అంటే పాత బట్టలని కుట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు అది చేయవచ్చు, కానీ అది కూడా ఎప్పుడు చేయాలి అంటే కనుక సాయంత్రం 4 లోపున మాత్రమే చేయాలి. సాయంత్రం 4 దాటిన తర్వాత మీరు కనుక ఇంటిలో పాత ఏవైతే మరి మీరు వేసుకునే బట్టలు కానివ్వండి, లేదు వాడని బట్టలైనా ఇతరుల బట్టలైనా వాటిని కుట్టినచో, లేదు అంటే చినిగిపోయిన బట్టల్ని కుట్టినా కానీ మరి మీకు అయితే తీవ్ర ఇబ్బందులు, తీవ్ర నష్టం అనేది తప్పదని చెప్పుకోవాలి. ఇక ఇంతే కాకుండా మరి చూసుకుంటూ ఉన్నట్లయితే కనుక మరి మేష రాశి వారు ఎవరైతే ఉన్నారో ఇక వీరికి సంబంధించి మరి మీరు అయితే కళారంగాల్లో చాలా చక్కగా అభివృద్ధి కనిపిస్తూ ఉంది. ఇక ఈ సమయంలో మరి మీరు గనక ఎవరినైనా సరే మోసం చేయాలి అని అనుకున్నట్లయితే, లేదు అంటే కనుక మీ పేరు కోసం మీరు ఎవరినైనా తక్కువ చేయాలనే ప్రయత్నాలు చేసినా, ఇటువంటి వాటికి సంబంధించి మోసాలు చేయాలనిపించినా కానీ అటువంటి సమయంలో కూడా మరి మీరు అయితే తీవ్ర ఇబ్బందులకి లోనవ్వటం జరుగుతూ ఉంటుంది. ఇక ఇంతే కాకుండా మరి చివరాఖరిగా చూసుకుంటూ ఉన్నట్లయితే గనక మరి మీరు ఇంటిలో ఏదైతే చీపురు ఉంటుందో దాన్ని గనక కాలుతో తొక్కినా, లేదు అంటే గనక ఆ చీపురు బీరువాకి తాకినా సరే ఖచ్చితంగా మరి మీ ఇంటి నుంచి లక్ష్మి ఇట్టే వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ పొరపాటు జరగకుండా మీరే చూసుకోండి. మరి మేషరాశి వారు మీకు అర్థమైంది కదా, ఈ 5 పనులని మీరు అస్సలు చేయకండి. ఒకవేళ ఇవి కనుక మీరు చేయకుండా జాగ్రత్తలు పాటిస్తూ లక్ష్మీదేవిని కొలుస్తూ, మీ ఇంటి దైవాన్ని కొలుస్తూ, అలాగే మీరు ఏ దేవుడిని ఏ దేవతామూర్తిని అయితే ఎక్కువగా పూజిస్తారు, ఎక్కువగా నమ్ముతారో వారికి గనక ఎక్కువగా పూజ చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక చక్కటి శుభ ఫలితాలను అయితే మీకు లభిస్తాయి. మీరు చక్కగా వినబోతూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నించండి. ఇక ఇంతే కాకుండా మరి మీరు అయితే లక్ష్మీదేవికి చక్కగా పాలాన్నాన్ని గనక నివేదన చేసి, అలాగే లక్ష్మీ కవచ స్తోత్రం అని ఉంటుంది, దీన్ని గనక ప్రతిరోజు పారాయణం చేసి, అదేవిధంగా దానితో పాటు కనకదార స్తోత్రం గనక పారాయణం చేసినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్న ఫలితాలు మీకు లభిస్తాయి. అలానే లక్ష్మి ఎల్లవేళలా మీకు తోడుగా మీ అందే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నించండి. ఇక ఇది ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.